హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. మీషోలో నేను తీసుకున్న బ్యూటిఫుల్ కిచెన్ ఐటమ్ అండి. అంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి కిచెన్కి సంబంధించింది అనమాట. మనం ఎక్కువగా కిచెన్లో అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సూపర్ క్వాలిటీతో తక్కువ ప్రైస్లో కాంబో ఆఫర్లో ఉందన్నమాట. అందుకే నేనైతే దీన్ని పర్చేస్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ మీకైతే ఎలా అనిపించిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన కోడ్ అలాగే కాస్ట్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు వాటిని అయితే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా దీని డీటెయిల్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ అన్నమాట. 100 ml అంటే 1 లీటర్ సరిపడా ఆయిల్ పట్టే ఆయిల్ డిస్పెన్సర్ అండి. దీని మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ స్టీల్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా షైనీగా కూడా ఉంది. ఇది టోటల్గా ఇలా 3 పార్ట్స్గా వస్తుందన్నమాట. మనకి ప్యాకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగా చేశారండి. ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వస్తుందన్నమాట. ప్యాకింగ్ హై క్వాలిటీ ప్యాకింగ్ చేయడం వల్ల లోపల కూడా ఇలా ఉంటుంది. దీనికి స్టార్టింగ్ మాత్రం ఇలా ప్లాస్టిక్తో ఇలా ఇచ్చారు, సర్కిల్ టైప్ ఇచ్చారన్నమాట. దీని హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా స్ట్రాంగ్గా ఉంది హ్యాండిల్ కూడా. దీని టోటల్ హైట్ 27 సెంటీమీటర్స్, లెంత్ అండ్ బ్రెత్ 88 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అంటే లెంత్ 8 సెంటీమీటర్, బ్రెత్ 8 సెంటీమీటర్ అనమాట. దీనిపైన టాప్ నాజిల్ అనేది ఇలా ఇచ్చారు. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందండి. దాని కింద ఇలా స్టీల్ ఇచ్చేసారు. దాన్ని నెక్స్ట్ ఇలా రౌండ్ షేప్డ్ మెటీరియల్ అనేది ఇచ్చారనమాట. ఈ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్కే వస్తుంది, కానీ హై క్వాలిటీ ప్లాస్టిక్ అనమాట. చాలా క్వాలిటీగా అయితే ఉంది. దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 408 రూపీస్ ఓన్లీ అండి. కాస్ట్కి తగ్గట్టే హై క్వాలిటీ మెటీరియల్ అనమాట ఇది. మనం దీన్ని ఈజీగా క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. పై టాప్ కూడా ఈజీగా రిమూవ్ చేసి ఆయిల్ అనేది పోసుకోవచ్చు అనమాట. ఇలా బాటిల్స్ని యూజ్ చేయడం వల్ల మనమైతే చేసే కర్రీస్లో కానీ లేదంటే గ్రేవీస్లో కానీ ఎంతవరకు ఆయిల్ అవి వేయాలనుకుంటున్నామో అంతే కరెక్ట్ లిమిట్ అయితే వేయొచ్చండి. పప్పు డబ్బాలలో పోసి స్పూన్స్తో వేయడం వల్ల ఒక్కోసారి ఎక్కువ పడవచ్చు, ఒక్కోసారి తక్కువ పడవచ్చు, లేదా ఆ చుట్టుపక్కల ప్లేసెస్లో పడుతూ మొత్తం కూడా ఆయిలీగా అయితే అయిపోతుంది. ఇటువంటి వాటిని యూజ్ చేయడం వల్ల స్టవ్ కిచెన్ నీట్గా ఉండడమే కాకుండా కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఆయిల్ అనేది పడుతుందన్నమాట. టోటల్గా దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి. చూడడానికి వాటర్ బాటిల్లా ఉంటుంది. దీని డిజైన్ అలాగే క్వాలిటీ కూడా నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. కాంబో ఆఫర్లో ఇవి ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చాయండి. 2 సేమే కాబట్టి నేను 1 మాత్రమే ఓపెన్ చేసి చూపించాను. అలాగే దీని కోడ్ కాస్ట్ కూడా వీడియోలో మెన్షన్ చేశాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అలాగే మనకి ఆన్లైన్లో ఇది 190 రూపీస్కి కూడా దొరుకుతుంది కదా అంటున్నారు కొంతమంది. రెండిటికి డిఫరెన్స్ అయితే ఉంటుందండి. పైన నాజిల్ వచ్చేసి స్టీల్ వస్తుంది. దీనికి చూడండి ఇక్కడ డిఫరెన్స్ అయితే ఉంది. స్టీల్ ఉన్నది 244, అలాగే ప్లాస్టిక్ వచ్చింది 198 అనమాట. డిఫరెన్సెస్ చూసి మీరైతే పర్చేస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.